కంప్యూటీకరణ ఎలా చేయాలో క్లియర్గా చెప్తున్నా వినండి. సంపద గురించి చెప్తున్నాం కదా మనం. నేను 4 నామాలు చదువుతాను. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. మళ్ళీ సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. మళ్ళీ సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. ఇట్లా ఒక్కొక్క నామని ఆఖరికి మళ్ళీ సంపత్కరీ సమారూఢ అనే నామం వస్తుంది కదా, దానికి కూడా సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. అంటే 180 శ్లోకాలకి 1వ శ్లోకం నుంచి మొదలుపెట్టి శివా శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక వరకు కూడా ఏ నామాన్నైతే మీరు ఎంచుకుంటారో ఆ నామాన్ని వెనక ముందు ఒక్కొక్క స్టాంజాకి ఇప్పుడు శ్రీమాత 1 చిదగ్నిగుణ 2 అయ్యాయి అనుకోండి, సంపత్కరీతో కలిపి 6 అవుతాయి.